జీవితాంతం ప్రజాసేవలో ఉంటానని, పేదవారికి సేవలందించడమే తన ముఖ్య లక్ష్యమని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని హైదరాబాద్ తర్వాత మొట్టమొదటి హజ్ హౌస్ నిర్మాణం సిద్దిపేటలోనే చేసుకున్నామని తెలిపారు. త్వరలో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మైనారిటీలపై ఉందన్నారు. సిద్దిపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డితో కలిసి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట గంగా జమున తెహజీబ్ కు కేంద్ర బిందువు అన్నారు. నాటి ఎమ్మెల్యేలు మదన్ మోహన్, కేసీఆర్ కాలం నుంచే ఇక్కడి ప్రజలు సోదర భావంతో కలిసిమెలిసి ఉంటున్నారన్నారు. సిద్దిపేట అన్ని రంగాల్లో రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఆఖరి సఫర్ అనే అంతిమ యాత్ర వాహనాన్ని సిద్దిపేటలోని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మృతదేహాలను భద్రపరచడానికి అన్ని మసీదుల్లో బాడీ ఫ్రీజర్లను అందుబాటులో ఉంచామన్నారు. సొంత డబ్బుతో సిద్దిపేట ముస్లింల కోసం ఎన్సాన్పల్లిలో 3 ఎకరాల భూమిని కొనిచ్చి బోరు మోటార్ వేసి ఫెన్సింగ్ చేసి గేటు పెట్టి ఇచ్చామన్నారు. నేడు ఆ భూమికి కోట్ల విలువ వచ్చిందన్నారు. సిద్దిపేటలోని అన్ని దర్గా, మసీద్, ఖబ్రస్థాన్ల నిర్మాణాలు, మరమ్మతులకు ప్రత్యేకంగా నిధులు ఇచ్చామన్నారు. ఇమాం, మౌజన్లకు జీతభత్యాలు అందించామన్నారు. ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తామన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పండుగ రోజు నమాజ్ వేళ ప్రజలకు ఇబ్బంది కలగకుండా సిద్దిపేట మున్సిపల్ పాలకవర్గం సహకారంతో పూర్తి సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మైనారిటీలపై ఉందన్నారు. ఆయన ప్రజల మనిషి అని, పేదల బాగు కోసం కష్టపడుతున్నారన్నారు. బీఆర్ఎస్ ను గెలిపించి కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మ, తంజిం ప్రతినిధులు పాల్గొన్నారు. इफ्तार में आने के लिए मैं आप सबका शुक्रिया अदा करना चाहता हूँ। आप सब लोग जानते हैं सिद्दीपेट एक ऐसा जगह है पूरे तेलंगाना के लिए एक मिसाइल है। यहाँ जब केसीआर साहब से थे तब से भी एक गंगा जमुना तहसील को पहले मदन मोहन साहब, बाद में केसीआर साहब, आप हम सब मिलके वही रिश्ता को आगे लेके चल रहा है। आप यहाँ जो भी काम सिद्दीपेट में चल रहा है आप सब जानते हैं। मुझे फारूक साहब ने एक अच्छी रास्ता बताया। देखिए बहुत सारे काम जो गवर्नमेंट से होने का काम तो बहुत सारे करे, जैसा फारूक साहब ने बोले डबल बेडरूम का काम करे और अपने इमाम मौजूद साहब लोगों का मदद करे। गवर्नमेंट से तमाम दरगाह मस्जिदों का रिपेयर के लिए, नया बनाने के लिए मदद करे। जो भी स्कीम गवर्नमेंट से शादी मुबारक ऐसे बहुत सारे काम कर चुके हैं। गवर्नमेंट के बाहर भी हर साल जो गरीब लोग उम्रा जाने के लिए मेरे खुद की तनख्वाह के पैसे से हर साल 7, 8, 10 लोगों तक उम्रा भिजाते आ रहा है, वो भी आप सब जानते हैं। సిద్దిపేట పట్టణంలో ముస్లిం సోదరులతో ఇవాళ పవిత్ర మాసం 30 రోజులు పవిత్రంగా ఉపవాసం చేసి ప్రార్థనలు చేసి తమ సమాజం కొరకు, మత సామరస్యం కొరకు అన్ని మతస్థులు కలిసి ఈ సమాజంలో అందరూ కూడా సమస్థానం కలగాలని చెప్పేసి ఏదైతే భగవంతుని ప్రేమిస్తూ ఉన్నామో, భగవంతుడికి ప్రార్థనలు చేస్తూ ఉన్నామో ఆ ప్రార్థనలన్నీ కూడా ఇక్కడ మనకు సిద్దిపేట పట్టణానికి అందులో ఉన్న అందరి ముస్లిం సోదరులకు ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా సిద్దిపేట ముస్లిం సోదరుల సంఘీభావం, ఇక్కడ హిందూ మత సామరస్యం, ఇక్కడ రాష్ట్రంలో ఇక్కడ లేని విధంగా కలిసిమెలిసి అన్ని పండుగలు కూడా కలిసి చేసుకోవడంలో, మత సామరస్యంలో కూడా అన్ని కుటుంబాలు కూడా కలిసిమెలిసి ఎప్పుడు ఉంటాయని చెప్పి నాకు ఇక్కడ అనుభవంలో కూడా చెప్తా ఉన్నా. ఈ విధంగా ఈ పవిత్ర మాసంలో ఏదైతే రంజాన్ వేడుకలు మనం చేసుకుంటా ఉన్నామో ప్రతి ఒక్క ముస్లిం సోదరులకు, హిందువులకు అందరికీ కూడా ఆ భగవంతుని దీవెనలు ఉన్నారని చెప్పి ఈ అకేజన్లో ఆ భగవంతుని ప్రార్థిస్తూ